హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. మనం ఒక్కసారి ఇది సండే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం కష్టపడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలండి. వారం అంతా మనకు టిఫిన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ టైంలో స్కూల్స్కి కానీ పిల్లలు వెళ్ళటానికి కానీ మనకి లేట్ అయిపోవటం అలా అవుతుంది కదా, అలా అసలు ఇబ్బంది లేకుండా చక్కగా అయితే వారం అంతా మనకి ఇడ్లీ దోశనే కాకుండా అలానే పూరి చపాతీ కూడా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే మనకి పొద్దున్నే కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో రేషన్ బియ్యం అంటారు కదా, అవైతే ఒక 3 గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఇలా 3 గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకొని నేనైతే మంచిగా శుభ్రంగా కడుక్కొని వీటిని గ్రైండర్కి అయితే వేసుకుంటాను. వీటిని మిక్సీ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మిక్సీ వేసుకునే వాళ్ళు ఏంటంటే ఓవర్ నైట్ మొత్తం బయట ఉంచుకోండి పిండి. అలా ఉంచితే కొంచెం పిండి పులుస్తుంది అనమాట. అదే కాకుండా గ్రైండర్కి వేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ దోశ పిండి అయితే నాకు ఒక రోజుకి ఎంత పడుతుందో దోశ అయితే తెలుసు కదా, అంత సైజు నాకైతే ఇది 1 వీక్ 4 టైమ్స్ యూస్ చేస్తానండి నేను ఈ దోశ పిండిని. అందుకని 4 డబ్బాల్లో వేసుకొని మనం ఉప్పు కూడా ఒక్కసారే వేసేసి 4 డబ్బాలకు వేసుకొని అయితే నేనైతే పక్కన పెట్టుకుంటాను. ఏ రోజు డబ్బాని ఆ రోజు యూజ్ చేసి వాడేసి పక్కన పడేస్తామండి. చక్కగా ఆ రోజుకి అంతవరకు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా కూడా మనకి ఫ్రెష్గా ఉంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీ కూడా సేమ్ అంతే. నేను ఒక 2-3 డబ్బాలతో అయితే ఇడ్లీ అయితే పెట్టుకుంటానమాట. ఇడ్లీకి ఇదే గ్లాస్తో మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. అలాగే సేమ్ ఇడ్లీ రవ్వ అంటారు కదా, ఆ ఇడ్లీ రవ్వను కూడా నేనైతే 3 గ్లాసులు అయితే రవ్వ తీసుకుంటాను. ఇక్కడైతే ఇది చపాతీకి అండి. ఇక నేనైతే చపాతీకి అలాగే పూరికి కూడా నేను ఒక్కసారి ఇలా పిండి అయితే కలిపేసుకొని చక్కగా వీటినైతే నేను సీలింగ్ పేపర్స్ కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. నాకైతే ఇంక అసలు 1 వీక్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పూరీకి అయితేనేమో కొంచెం గట్టిగా పొడిపిండి ఎక్కువ వేసుకొని పూరీ అయితే కొంచెం గట్టిగా చేసుకుంటాను. చపాతీ అయితేనేమో కొంచెం సాఫ్ట్గా కలిపి పెట్టుకుంటానండి. చపాతీ అయితే కొంచెం పెద్ద సైజులో చేసుకుంటాను. పూరీ అయితేనేమో కొంచెం చిన్న సైజులో చేసుకుంటాను అనమాట. ఇక ఇలా 1 వీక్ మొత్తం నేను పిండ్లు చపాతీ పూరి అలానే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఉప్మాకు మాత్రం జస్ట్ తాలింపు వేసుకోవడమే కాబట్టి నేనైతే ఉప్మాకు అయితే ప్రిపేర్ చేసుకోను. ఒక్క రోజు అయితే ఉప్మా కూడా చేస్తాను వీటితో పాటు. ఇక మనకేంటంటే చట్నీ వేసుకొని పిండ్లు తీసుకొని వేసుకోవడానికి మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుందండి. ఇలాంటి మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైంలో ఇన్ని రోజులు మనం హాలిడేస్తో పడుకోవడం లేకపోవడం టైమింగ్స్ అన్నీ మిస్టేక్ అయిపోతుంటాయి కదా. ఇక అలాంటప్పుడు మాత్రం ఇలా కనుక ప్రిపేర్ చేసుకొని ఒక్క సండే రోజు మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ నుంచి అయితే పని ఉంటుంది అనమాట. ఈ పని అంతా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం కష్టం అనిపించినా సరే ఇది ఒక్కటి కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం అంతా చక్కగా ఇడ్లీ, అట్టు, పూరి, చపాతీ అలాగే మనకి ఏది కావాలంటే అది ఈవినింగ్ టైంలో కూడా మనకు డిన్నర్కి రెడీగా ఉంటుందండి. బాగుంటుంది అనమాట. ఇక నేనైతే ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను చపాతీకి అయితే కలిపేసాను. మళ్ళీ పూరికి కూడా సేమ్ ఇలానే తడుపుకుంటానండి. పిండిని అయితే తడిపేసుకొని ఒత్తేసుకుంటాను కూడా. చపాతీని పూరిని కూడా చేసేస్తాను. ఇక్కడ ఆల్రెడీ చేసేది కూడా వీడియో ఉంది, చూడండి. చాలామంది చట్నీ కూడా ఒక్కసారి ఇలా ప్రీమిక్స్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటారండి. నేనైతే ఎప్పుడూ చట్నీ అయితే స్టోర్ చేయలేదు. ఈ మధ్య చపాతీ పూరికి కూడా స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డైలీ ఇడ్లీ దోశ తినాలంటే విసుగ్గా అనిపిస్తుందండి. మేము కొంచెం దూరంలో ఉంటామన్నమాట. టిఫిన్స్ అవి తక్కువ దొరుకుతున్నాయి. మనకి కన్వీనియంట్గా అయితే ఉండదు. బ్రేక్ఫాస్ట్ టైంకి టిఫిన్ అయితే దొరకదు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి. పిల్లలు రోజు ఇడ్లీ దోశ తింటే బోర్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఒకరోజు చపాతీ ఒకరోజు పూరీ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్లో పప్పు కూర చేసినప్పుడు అయితే కొంచెం ముందే చేసేసి చపాతీ అయితే చేస్తానండి. పప్పు చపాతీ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదా. నా ఛానల్ కనుక కొంచెం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరు చెప్పారండి ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అని చెప్పేసి? ఆదివారం అసలు సెలవు ఉండదు.
మిగతా పనులు ఏమన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు పనులు ఏమన్నా కనుక పెండింగ్ ఉండిపోతే ఆదివారం అయితే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే డేస్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు కొంచెం రెస్ట్ ఉన్నట్టు ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను కంపల్సరీ సండే అని కూడా లేకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నాకైతే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చపాతీకి అయితే కొంచెం మెత్తగా చేసుకున్నానని చెప్పాను కదా. ఇలా చేసుకొని పొడిపిండి అయితే ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఎక్కువ చల్లేసుకుంటానండి. పొడిపిండి ఎక్కువ చల్లుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. లేవు మీకు కొంచెం డౌట్గా కనుక అనిపిస్తే అంటుకుపోతాయేమోనని చెప్పేసి జస్ట్ వీటిని ఒకసారి పెనం మీద అటు ఇటు ఒక్కసారి కాల్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఊరకు జస్ట్ అలా కాల్ చేసుకొని స్టోర్ చేసుకున్నా కూడా మీకు 1 వీక్ వరకు అయితే ఉంటాయండి. చక్కగా పొంగుతాయి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అసలు పిండి కానీ ఏదైనా సరే ఎటువంటి పాడైపోవడం అలా ఉండదండి. పైగా మీరు ఒక్కసారి అలా కాలిస్తే దాంట్లో ఉన్న చెమ్మ కూడా పోతుంది కదా. పిండిలో ఉన్న చెమ్మ అయితే మీకు పూర్తిగా పోయిద్ది కాబట్టి వారం అంతా ఉంచుకోవచ్చు. రెడీమేడ్ చపాతీ లాగా ఉంటాయి. అలాగే మన హోమ్ మేడ్ కదా, హెల్తీగా కూడా ప్రిపరేషన్ చేసుకుంటాం మనం చేసుకునేటట్టయితే. అందుకని చెప్పి ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే నేను చపాతీ చేస్తున్నాను. అలాగే పూరి కూడా చేసేసాను ఆల్రెడీ చూపించేటప్పటికి. ఇకపోతే ఇక్కడ చూశారు కదా మీరైతే, మా పాప అయితే కొబ్బరి బొండం తెచ్చుకుందండి ఆ రోజు. ఇక నేనైతే కొబ్బరి బొండం దాన్ని కట్ చేసి అయితే ఇచ్చేసాను. నేను ఇలా కొబ్బరి బొండాన్ని ఫస్ట్ టైం గ్లాస్లో అయితే ఇలా పెట్టుకున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.